గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఒక మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ని ఎవరైనా జనరేట్ చేయడానికి చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అందుకంటే ముందు నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు యూటెక్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ బిగిన్ ది వీడియో. సో ఇన్ కేస్ మీరు కూడా మీ యూట్యూబ్కి రిలేటెడ్గా ఒక మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ని జనరేట్ చేయాలనుకుంటే ముఖ్యంగా మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక మంచి అట్రాక్టివ్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఒక ఎక్స్ప్రెసివ్ ఇమేజ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఒక మంచి టెక్స్ట్. సో ఈ మూడింటిని మీరు మంచిగా యూజ్ చేసుకుని క్రియేట్ చేయగలిగితే థంబ్నెయిల్ అది అట్రాక్టివ్ థంబ్నెయిల్గా ఉంటుందన్నమాట. సో అలాంటి థంబ్నెయిల్స్కి క్లిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అలాగే వ్యూస్ కూడా ఎక్కువ జనరేట్ చేసి పెడుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఈ మూడు విషయాల గురించి చెప్తాను. ఇన్ కేస్ మీరు కూడా ఒకవేళ ఇలాంటి థంబ్నెయిల్ జనరేట్ చేయాలనుకుంటే వీడియోని అయితే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్, ఒక మంచి అట్రాక్టివ్ బ్యాక్గ్రౌండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ మీరు గూగుల్లో నుంచి డైరెక్ట్గా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుని ప్లేస్ చేసుకోవటమే బ్యాక్గ్రౌండ్ కింద, లేదంటే మీరే ఓన్గా ఒక డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన వాటిని యూజ్ చేస్తాను, బట్ మీకు అర్థం అవటానికి నేను కూడా అసలు ఎలా బ్యాక్డ్రాప్ని జనరేట్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు వీడియో ఇది స్టార్ట్ చేయడానికి ముందే దీన్ని డిఫాల్ట్గా మీ యూట్యూబ్ థంబ్నెయిల్ సైజెస్కి సెట్ చేసుకోవాలి. సో అలా సెట్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఇక్కడ స్క్వేర్ మీద ప్రెస్ చేసుకుని ఇమేజ్ సైజ్ అనేది మీరు కస్టమ్ మీద క్లిక్ చేసుకుని యూట్యూబ్ థంబ్నెయిల్ కింద సెట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ మీరు ఇన్ కేస్ కలర్ ఏదైనా మార్చాలనుకుంటే బ్యాక్డ్రాప్ది ఇక్కడ మీకు n నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో మీకు ఏదైనా ఒక ఇమేజ్ నచ్చితే మీరు దాన్ని యూజ్ చేసుకుని బ్యాక్డ్రాప్ కింద ఉంచుకోవచ్చు అనమాట. లేదు ఇన్ కేస్ ఇవేమి నచ్చకపోతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇంకా ఒకవేళ ఇన్ కేస్ మీకు ఈ బ్యాక్డ్రాప్ నచ్చింది ఇంకా కస్టమైజ్డ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసుకుని మీకు ఇక్కడ 0 కనిపిస్తుంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ రేషియో ఎక్కువ ఉండాలా, బ్లూనా ఎల్లోనా, ఇది మీరు అడ్జస్ట్ చేసుకుని మీరు సింపుల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వేరు ఫార్మాట్స్ ఉంటాయి, మీకు ఇన్ కేస్ ఎలా నచ్చితే అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫినిష్ అయిపోయిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేయాలన్నమాట. సో ఇది ఇన్ కేస్ మీరు ఓన్గా మీ బ్యాక్డ్రాప్ని క్రియేట్ చేయాలనుకుంటే, సేమ్ నేనైతే డిఫాల్ట్గా ఉన్న వాటిని యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, సో అది చేద్దాం. ఓకే, సో నేను డిఫాల్ట్గా దీన్ని ఇమేజ్ని నేను తెచ్చుకుంటాను ఇక్కడికి. సో అలా చేయాలనుకుంటే మీరు సింపుల్గా ప్లస్ మీద ప్రెస్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోనికి వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ మీద ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు దీని ఇమేజ్ సైజుని పెంచుకోవచ్చు. మీరు మూవ్ చేసుకుంటా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో వన్స్ ఇది సెట్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని అయితే లాక్ చేయాలన్నమాట. సో లాక్ చేసిన తర్వాత దీనికి ఇంకా ఎక్సెసివ్ లుక్ ఇవ్వడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ప్లస్ మీద ప్రెస్ చేసుకుని మీరు కొన్ని షేప్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎయిదర్ సర్కిల్ ఫార్మేట్లో, సో ఈ సర్కిల్కి మీకు కావలసిన కలర్ని కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట.
ఇన్ కేస్ మీరు దీనికి బ్యా స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేసుకుని స్ట్రోక్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇలాగా మీరు మీకు ఓన్గా మీకు నచ్చినట్టుగా బ్యాక్ డ్రాప్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్, ఒక ఎక్స్ప్రెసివ్ ఇమేజెస్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుంటే అది థంబ్నెయిల్ క్లిక్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 విషయాలు మీరు చేయొచ్చు. ఒకటి, మీ ఫోటోని మీరు సెల్ఫీ కానీ లేదంటే మంచి ఫోటోని క్లిక్ చేసుకుని ఎడిట్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే గూగుల్లో నుంచి ఏదన్నా ఒక మంచి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ గ్యాలరీలో ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. ఓకే, సో దీనికి నేను ఒక స్ట్రోక్ ఇస్తాను. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు దానికి బౌండరీ ఒక కలర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో స్ట్రోక్ విడ్త్ మీరు పెంచుకుని ఇలా ఒక హైలైట్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫైనల్గా మీరు ఒక మంచి అట్రాక్టివ్ టెక్స్ట్ ఇవ్వాలన్నమాట. సో అది ఎలా ఇవ్వాలంటే సింపుల్గా మీరు టెక్స్ట్ మీద క్రియేట్ చేసుకుని ఇక్కడ మీరు ఏ మీద ప్రెస్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళిపోయి మీకు కావలసిన ఫాంట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నేనైతే మెన్షన్ చేస్తాను. ఓకే, సో నేనైతే కొంచెం టెక్స్ట్ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో దీన్ని కూడా మనం మంచి స్టైల్లో ఫాంట్ సైజుని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను దీని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుని కొంచెం రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మంచి స్టైల్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఒక మంచి స్టైల్ని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని కొంచెం నెక్స్ట్ మీరు ఇన్ కేస్ దీని ఫాంట్ స్టైల్ని మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. బోల్డర్ ఇటాలిక్ కావాలనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఇన్ కేస్ బ్యాక్ డ్రాప్లో హైలైట్ చేయాలనుకుంటే దీనికి ఒక టెక్స్ట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇన్ కేస్ మీరు కనుక దీనికి స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే ఒక కలర్తో స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. స్ట్రోక్ ఇచ్చుకుని విడ్త్ పెంచుకోవచ్చు. ఓకే ప్రెస్ చేసి ఇన్ కేస్ షాడో కావాలనుకుంటే ఉంచవచ్చు, లేదంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇన్నర్ షాడో ఇవ్వాలనుకుంటే ఎనేబుల్ చేసుకుని మీరు దానికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు టెక్స్ట్ని ఏదైనా సరే కొంచెం 3D ఫార్మాట్లో రావాలనుకుంటే మీరు కొంచెం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇంకా టెక్స్ట్ని మీరు పెంచాలనుకుంటే సైజు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. సో వన్స్ ఇది ఫినిష్ అయిన తర్వాత దీన్ని లాక్ చేయాలి. సో ఇంకా కొంచెం టెక్స్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని దీన్ని కూడా స్టైల్ మార్చుకోవచ్చు.
సైజు మీద ప్రెస్ చేసుకుని దీనికి కావాల్సిన సైజు మీరు పెంచుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఫాంట్ స్టైల్ కావాలనుకున్నా మీరు మార్చుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన కలర్తో స్ట్రోక్ దీనికి ఇవ్వచ్చు. వన్స్ ఫినిషింగ్ తర్వాత దీన్ని మీరు లాక్ చేయాలి. టెక్స్ట్ మీద ప్రెస్ చేసుకుని సో దీనికి కూడా మీరు కావాలనుకుంటే ఫాంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, వీటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు హై క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇలా చేయాలంటే 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద ప్రెస్ చేసి ఇక్కడ కస్టమ్ దగ్గర మీరు ప్రెస్ చేసుకుని దీన్ని మీరు అల్ట్రా మీద ప్లేస్ చేసుకుని సింపుల్గా మీరు ఏం చేస్తారనుకుంటే సేవ్ టు గ్యాలరీ అని మీరు ప్రెస్ చేయాలి. సో ఇమేజ్ సేవ్డ్ అని వచ్చిందనమాట. సో ఇది మీకు ఫైల్ మేనేజర్ ఇమేజెస్లో మీకు ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు డైరెక్ట్గా మీరు థంబ్నెయిల్ కింద పెట్టుకోవచ్చు. ఓకే, సో హోప్ ఈ వీడియో నచ్చుంటుంది. ఇన్ కేసు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.